రాజ్యసభలో బీజేపీ నేతలను ప్రశ్నిస్తున్నందునే మీనాక్షి నటరాజన్ నామినేషన్ను తిరస్కరించారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఓట్ల చోరీనే కాదు సీట్ల చోరీకి బీజేపీ పాల్పడిందన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఎస్ఐఆర్పై బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాల్గొన్నారు. 10 ఏళ్లు దోపిడీ చేసి ఇప్పుడు కేటీఆర్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ దోపిడీని ప్రజలు మరిచిపోయారని కేటీఆర్ భ్రమలో బ్రతుకుతున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం జోడెద్దుల్లాగా ఉన్నాయన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 100 సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ మోడీ అమిత్ షా నేతృత్వంలో ఎలక్షన్ కమిషన్ బీజేపీకి ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్గా తయారై వారికి తొత్తులుగా మారి ఇవాళ జరుగుతున్న ఎస్ఐఆర్ ఏంటంటే దానికి భిన్నంగా మనది కావు, ఇది మతవాద ఓటు కాదు అనుకున్న ఓట్లను తొలగించే ప్రక్రియ ఇవాళ జరుగుతున్న ఎస్ఐఆర్. నాడు జరిగిన ఎస్ఐఆర్ ఓట్లు జోడించే కార్యక్రమం అయితే ఇవాళ జరిగే ఎస్ఐఆర్ ఓట్లు తొలగించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇటీవల చూసినారు, ఓట్లు దొంగతనమే కాదు రాజ్యసభ సీటు కూడా దొంగతనం చేశారు. సాక్షాత్తు మీనాక్షి నటరాజన్ గారికి మధ్యప్రదేశ్లో అవకాశం వస్తే లేని కేసులు ఉన్నదన్నట్టుగా ఎఫ్ఐఆర్ లేదు, ఒక క్రైమ్ నంబర్ లేదు, అది నామినేషన్ పత్రంలో వ్యక్తపరచిన అవసరమూ లేదు, కానీ నామినేషన్ తిరస్కరించారు. మీనాక్షి నటరాజన్ గారు నీతికి నిజాయితీకి నిలుపుదం కాబట్టి, నిక్కచ్చిగా గాంధీ మార్గంలో పోతుంది కాబట్టి, రాజ్యసభలో మమ్మల్ని ప్రశ్నిస్తుంది కాబట్టి ఆవిడ రాకుండా చేయాలని ఒక సీట్ను దొంగలను తెచ్చారు.